పోస్ట్ పహల్గామ్ ఇన్సిడెంట్. పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఏ విధంగా నిరాయుధులైనటువంటి అమాయక టూరిస్టులపై ఉచ్చకోత మోసి 26 మంది ప్రాణాన్ని బలిగొన్నారో, తదనంతరటువంటి చర్యలో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సైనికుల వీరోచితంగా వాళ్ళ 9 స్థావరాలను టెర్రరిస్టులను హతం చేసిన విషయం మనందరికీ గర్వకారణం. భారతీయ ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ, 50 మంది ప్రజలకి ఇది ఒక గర్వకారణం. అది పెద్ద చెంపపెట్టు. మొత్తం ప్రపంచమే నివ్వెరపోయే విధంగా మన యొక్క సైనికులు వాళ్ళ భూభాగములకు అంటే దాదాపు 800 కిలోమీటర్ల లోపలి వరకు చొచ్చుకొని 9 టెర్రరిస్ట్ స్థావరాలను ఎంచుకొని విత్ ప్రిసిషన్, అంటే ఎక్కడ కూడా సివిలియన్స్ టార్గెట్స్ ను కాకుండా వాళ్ళ యొక్క మిలిటరీ కూడా టచ్ చేయకుండా ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలనే ధ్వంసం చేసినట్టు చాలా చిన్న విషయం కాదు. చాలా గర్వకారణం అందరికీ. మన యొక్క హ్యాట్స్ ఆఫ్ టు అవర్ 3 ఫోర్సెస్. అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. మన యొక్క ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ముగ్గురు యొక్క సమన్వయంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కనుసన్నలలో అజిత్ డోవల్ గారి యొక్క టోటల్ డైరెక్షన్స్ తోనే, రాజ్నాథ్ సింగ్ గారి డిఫెన్స్ మినిస్టర్ యొక్క సమన్వయంతోనే చేపట్టినటువంటి కార్యం. ఒక్కసారి అమెరికా కూడా అసలుకి తేరుకోలేక టెర్రరిస్ట్ ఎక్కడున్నా కూడా వాళ్ళని మనం ధ్వంసం చేయాల్సిందే అని ఒకవైపు చెప్పుకుంటూ, ఇంకోవైపు మా పూర్తి మద్దతు ఉన్నదని తెలియజేస్తూ ఎస్కలేట్ కావద్దు, అంటే యుద్ధం వరకు పోకూడదు అని ఎంత చెప్పినా కూడా పాకిస్తాన్ గత 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. ఎల్ఓసి మనకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉన్నదో బార్డర్లు దాటొద్దు అని దాన్ని కూడా అతిక్రమించి ఈరోజు దాదాపు 35 స్థావరాలు మన యొక్క భారతదేశం వంటి టార్గెట్ చేసి చైనా నుంచి తెచ్చుకున్నటువంటి అయితే టర్కీ నుంచి తెచ్చుకున్నటువంటి ఆయుధాలతోని మనకు 35 స్థావరాలను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ మిసైల్స్ ను, డ్రోన్స్ ను ప్రయోగించినా కూడా అన్నిటినీ నిర్వీర్యం చేసింది భారతదేశ యొక్క సైనికులు. ఇది చాలా గర్వకారణం. కొన్ని వందల డ్రోన్స్, 400 డ్రోన్స్ ను ధ్వంసం చేసింది. పైపెచ్చు మనకున్నటువంటి సుదర్శన్ 400 ఏదైతే మనం రష్యా యొక్క వాళ్ళ యొక్క సాంకేతికత ఉపయోగించి మన దగ్గరనే తయారైనటువంటి S-400 ఏదైతే మన యొక్క అంటే డిఫెన్స్ మెకానిజం ఒకవైపు నిర్వీర్యం చేసుకుంటూ ఆ స్థావరాలను మళ్ళా ఎంటబడి 3 పేర్లు వాళ్ళకు పేరెనిక ప్రతిష్టాత్మక ఏదని F-16 ఒకటి, J-17F ఏంటిది చైనా నుంచి తెచ్చుకున్నది, F-16 ఏంటిది అమెరికా నుంచి తెచ్చుకున్నది. అంటే రెండింటి కొట్టమంటే మనం అమెరికా కొట్టాడు, చైనా కొట్టాడు. ఇది చిన్న విషయం కాదు. వాళ్ళే నిలబడిపోతున్నారు. ఏంటిది అమెరికాపై ఇచ్చినటువంటి F-16 అయిపోయింది, ఇటు చైనా ఇచ్చినటువంటి F-17 పోయింది. అంటే ఏంటి ఎంత అధునాతన మన యొక్క నేటివ్ ఆత్మ నిర్భర భారత్లో మనం తయారు చేసుకున్నటువంటి యుద్ధ సామాగ్రి ఎంత నైపుణ్యంగా ఉన్నదో ఇది చేసి అయినా కూడా వాళ్ళు దొంగచాటున జమ్మూ యొక్క సివిలియన్ ప్రాంతంలో మరి కొన్ని ప్రాంతాలను వేసి మన యొక్క సివిలియన్స్ ఒక 15 మంది చనిపోయారు. వాళ్ళేమో 100 మంది టెర్రరిస్టులు చనిపోయారు. అయినా కూడా ఓపిక పడుతున్నాం మనం సంయమనంతో. ఎందుకంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారం ఒక వార్ టోటల్గా డిక్లేర్ చేయాలంటే అక్కడ ఇక ఏముండదు, సివిలియన్ ఇది ఏముండదు. కానీ మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు మొదలు డిక్లరేషన్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి, అప్పుడు ఇక పాకిస్తాన్ నామరూపా లేకుండా పోతుంది. ఇది మాత్రం సత్యం. అందుకనే మనం కూడా జాగ్రత్తగా సంయమనంగా అన్ని విధాల, అంటే మనకి ఇక్కడ నేవీ కూడా కరాచీ వాళ్ళ యొక్క పోర్టును అక్కడ కూడా మన మిసైల్స్ పోయినాయి. మిగతా ప్లేస్ లో కూడా 3 ఎయిర్పోర్ట్ల మీద కూడా నిన్న మన యొక్క
యొక్క మిసైల్స్ పోవడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటూ పోతున్న ఈ క్షణంలో మన యొక్క బాధ్యత ఏమిటి? ఒక పౌరులుగా, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, భారతదేశ పౌరులుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత మనకు, మన పార్టీ జాతీయ పార్టీ ఇవాళ ఉదయం మనకు చెప్పినటువంటి 2 కార్యక్రమాలను మేము ముందు ఉంచుతాం. ఒకటి, మనం అందరం అంటే పార్టీ జెండా లేకుండా మనమందరం రేపటి నుంచి అన్ని దేవాలయాలు, అది యొక్క హిందూ మన దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, దేవాలయాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలు చేయాలి. మేమందరం, మన సైనికులందరూ బాగుండాలి, భారతదేశం బాగుండాలి, తప్పకుండా మనదే పై చేయి ఉండాలి. సైనికులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చడానికి ఈ దేశ ప్రజలంతా మీ వైపు ఉన్నాము, మేమంతా ఒకటి, భారతీయులంతా ఒకటే నినాదంతో అనే పెద్ద ఎత్తున ప్రార్థనలు జరపాలని మన యొక్క జాతీయ పార్టీ నడ్డా గారు మన రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించడం, రాష్ట్ర నాయకత్వం మనకు ఈరోజు మార్నింగ్ సూచన ఇచ్చింది. రేపు పెద్ద ఎత్తున దేవాలయాల్లో, మసీదులలో, చర్చిలలో మనము ప్రేయర్స్ చేయాలి. ఇది నెంబర్ 1. రెండో యాక్టివిటీ, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఉపయోగించకూడదు. ఇది ప్రజలకు సంబంధించింది. మనం నాయకత్వం వహించవచ్చు, మనం అందరినీ సమీకరించవచ్చు, కానీ పార్టీ జెండా ఎక్కడ ఉపయోగించాల్సినటువంటి విషయం వచ్చేదంటే అది త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించాలి. మళ్ళీ ఎక్కడన్నా ఫ్లెక్సీ పెట్టదలుచుకుంటే, ఫోటోలు పెట్టదలుచుకుంటే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, మళ్ళీ మన యొక్క ఆర్మీ సైనికుల ఫోటోలు, మన 2 స్త్రీలు ఉన్నారు కదా, మనకు వాళ్ళ 2 వోమికా సింగ్ అండ్ సోఫియా కుర్షి, వాళ్ళిద్దరి, మిగతా సైనికులు ఎవరైనా కూడా ఇవి మాత్రమే పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఫోటోలు పెట్టకుండా త్రివర్ణ పతాకాలు పెట్టుకొని మనము చేయొచ్చు. రెండవది, మన ర్యాలీ, ఇది జెండా ర్యాలీ, త్రివర్ణ పతాకాన్ని మనం ఇదివరకు కూడా మనం ఎప్పుడు చేసేది మనము గంట పెట్టి మనం చేసేది జెండా ర్యాలీ. ఆ విధంగా ఓన్లీ ఫ్లాగ్ పట్టుకొని ఇక్కడ కూడా బీజేపీ జెండా పెట్టదు, ఎక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున చేయాలి. ర్యాలీ చేసేది ఏదో 50 మందో 100 మందో మన పార్టీ కార్యకర్తలతో చేసేది కాదు. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించింది. దేశ సైనికులకు మనం ఆత్మస్థైర్యాన్ని ఇచ్చడానికి ఆవాజ్ దే హమ్ ఏక్ రయాలి, భారత్ మాతాకు జై, వందే మాతరం, ఇట్లాంటి స్లోగన్స్ ఇచ్చుకుంటా आप आगे बढ़ो हम आपके साथ है, ఇట్లాంటి స్లోగన్స్ ఇచ్చుకుంటా మాత్రమే మనము పెద్ద ఎత్తున ప్రతి బూత్ లెవెల్లో, ప్రతి హెడ్ క్వార్టర్స్లో, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు ఈ యొక్క 2-3 రోజులలో, రేపు ఎల్లుండి మామూలుగా మనకి ఇచ్చిన సూచన, రేపు దేవాలయాలు చేయమన్నారు, సోమవారం నాడు ర్యాలీలు చేయమన్నారు. ఇది జస్ట్ సూచన మాత్రమే. మనకి ముఖ్యంగా యువమోర్చా, మహిళా మోర్చా, ఈ 2 వాళ్ళు చాలా ముఖ్యంగా ముందుండాలని కూడా మనకు ఒక సూచన రావడం జరిగింది. యువమోర్చా, మహిళా మోర్చా వాళ్ళు బాగా లీడ్ తీసుకొని ఎక్కువగా అందరినీ ఎందుకంటే విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, అన్ని రకాల ప్రజలను విభేదాలు లేకుండా అన్ని మతాల యొక్క మత పెద్దలను కూడా కలిసి వాళ్ళందరితో కూడా మనం మాట్లాడి మీరందరూ కూడా జాయిన్ కావాలని, ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఈ రోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కూడా అందరం పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు గుర్తు చేసి, రేపు చర్చిలలో పెద్ద ఎత్తున ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా చెప్పి వాళ్ళకు మీరు ప్రార్థనల్లో ఈ యొక్క సైనికులకు మద్దతుగా భారత్ మాత జై అని, మనం అందరం ఒకటే అని, భారతీయులంతా ఒకటే అని, ఇది కూడా ఈ విధంగా కూడా మనం చెప్పడానికి వాళ్ళ యొక్క ప్రార్థనలో